మన పవన్ కళ్యాణ్ గారు సోఫా కింద దూరి విన్నాడా ఏమైంది మరి అది అదేదో బయట ఉన్నది బయటికి రాలేదు కదా అంటే జరిగింది. విద్యావంతులను ఈ విధంగా రాములు గారు అది జరిగేది అది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారంటే దానికి కారణం బీజేపీ పండదా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పుణ్యం అంతా కూడా మోడీ గారు బీజేపీ పార్టీదే, అందులో అనుమానం ఏం లేదు. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ ఏం చేసాడు చూసినాం, అది అయిపోయింది. ఇంకోటి ఇంతకుముందు మన పెద్దలు మాట్లాడుతూ కూడా రాములు గారైనా సారు మాట్లాడుతూ మొత్తం బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది అని మాట్లాడి మేము మరీ చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం సాధించనీకి పొత్తులు పెట్టుకున్నా కానీ తెలంగాణ వచ్చినాక వాళ్ళతో పొత్తులు సాధించనీకి నువ్వు చెప్పినా కదా 2001 నుంచి 14 దాకా ఏ ఇయర్ లో సాధించుకోవాలి. 2004 అంటే సోనియమ్మ కరీంనగర్ మహాసభలో తెచ్చింది కాబట్టి పొట్టు పెట్టుకున్నది ఎప్పుడు 2009లో ఏ ప్రతిపాదిక మీద పొత్తు పెట్టుకున్నారు? రాములు గారు మీరే 2009లో ఏ ప్రతిపాదిక మీద పొత్తు పెట్టుకున్నారు? మన అజాత శత్రువు కదా. ఈయన అందులో ఉన్నప్పుడు మీరు అందులో రాజకీయ కోణమా రాష్ట్ర సాధన, రాజకీయ కోణమా రాష్ట్ర సాధన. రాంభూపాల్ సార్ గారు సైలెంట్ మీరు చెప్పి 2009 టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. రాములు గారే చెప్పారు దేనికోసం. అదే చెప్తున్నా 2009 కంటే ముందు కూడా చంద్రబాబు సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నాడు. అదే 2009లో మాతో పెట్టుకున్నాక తెలంగాణకు అనుకూలంగా ఉత్తరం ఇచ్చిండు, పొత్తు పెట్టుకున్నాం. 9లో ఇచ్చిండు. 9లో కాదు 2011లో ఎర్రమనాయుడు గారు తీసుకుపోయి ఇచ్చిండు. కోదండరామ్ సార్ గారు మాట్లాడితే రాములు గారు నువ్వు కొంచెం ఆగండి. ఆ రోజు కూడా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్న 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా 41 మంది ఎమ్మెల్యేలు పోయి సోనియా గాంధీకి లెటర్ ఇచ్చారు, ఏది మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ముందే ఉంది. మొత్తం రాములు అవకాశం ముందుకే కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటుంది, అది లాభం. తర్వాత 2009 తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాక వాళ్ళు లెటర్ ఇచ్చారు. అంటే సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్న టీడీపీ కూడా తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు. ప్లస్ మన మిత్రులు మాట్లాడుతూ అన్నారు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం ఉన్న పార్టీలతోటి కేసీఆర్ 2001 నుంచి సంవత్సరం తెలంగాణ వస్తుందని చెప్పిండు అని అన్నారు. ఓ సందర్భంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు ఏమని విలేకరులు అడిగినప్పుడు 2009కి ముందు 6 నెలల ముందు ఎలక్షన్లో పోయినాం, 16 మంది రాజీనామా చేసి పోటీ చేసినాం, 9 మంది గెలిచినాం. ఆ 7గురిలో 3 టీడీపీ గెలిచింది, 4 కాంగ్రెస్ గెలిచింది. ఆ సందర్భంలో ఇట్లా ఓడిపోయారని అడిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ గారు చెప్పిర్రు తెలంగాణ రాష్ట్రం రానీకి వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డం ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను లేకుంటే నేను 100 రోజులు తెలంగాణ తెస్తాన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, నేను తెలంగాణకు అడ్డం కాదు పొడుగు కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు. తెలంగాణ ప్రకటన ఎప్పుడు వచ్చింది? 2009 డిసెంబర్ 9, 98వ రోజు. 100 రోజులు దాటలే కదా, అంటే అడ్డుకున్నట్టే కదా. అంటే కేసీఆర్ చెప్పిన మాట నెరవేర్చకుండా లేదా? 98వ రోజు డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చింది. మాటకు అంత విలువ ఉందని చెప్తున్నారు. తెలంగాణ ప్రకటన వస్తే సరే ఆంధ్రలో ఉన్న అన్ని పార్టీలలో ఒకటై రాజీనామాలు చేసి సరే భయపెట్టా ఏదో చేసి వచ్చిన ప్రకటనను మళ్ళీ వెనకకు పోయింది. వెనకకు పోయినాకనే కదా మళ్ళీ విద్యార్థులు చనిపోయింది అంతమంది. దానికి కారకులు ఎవరు? 1969లో 369 మంది చచ్చిపోతుంది కారణం కాంగ్రెసే. మళ్ళీ 2009 తర్వాత ఇంతమంది చనిపోతుంది కూడా కారణం ఎవరు?
కాంగ్రెసే. అంటే కాంగ్రెస్ ఎంతమంది దాని జీవితాలను బలి వాళ్ళ చేసుకొని ఆత్మహత్యలకు పురుగొల్పింది ఎవరు? బీజం వేసింది ఎవరు? అగ్గిపెట్టి దారి చూపించింది ఎవరు? అగ్గిపెట్టి దారి చూపించిన మహానుభావుడు ఎవడు? రాహుల్ గారు, రామరెడ్డి గారు, మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అది కూడా అవి మాట్లాడాలి. మాట్లాడుకోవాలి కదా. కాదంటాం. అది ఇంపార్టెంట్ అంటే కదా. మీరు వాళ్ళు చెప్పేది రెచ్చగొట్టింది ఎవరు? కేసీఆర్ గారు నిబద్ధత గురించి చెప్తున్నా నేను. నిబద్ధతే కానీ నీకు కాదట్లేదు కానీ అంటే ఇది ఎంత పెద్ద విషయం అండి. నిబద్ధత. తర్వాత మీరు రవి గారు అంతమంది చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ అనకండి. కాంగ్రెస్ పార్టీ చావమని కోరుకోలేదు. పెట్రోల్ అగ్గిపెట్టి డ్రామా ఏం చేశారు? రవి గారు 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చినాక సార్ నిబద్ధత అని మాట్లాడింది కదా, ఆ. నిబద్ధత కృతజ్ఞత రెండు ఉండాలి. ఉండాలి. మీరా కుమార్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ నామినేషన్ వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగి తీయలేదు. ఎంత మటుకు నిబద్ధత, ఎంత మటుకు కృతజ్ఞత అనేది? సార్ తెలంగాణ కొరకు రకరకాల వ్యూహాలు ఉంటాయి. నువ్వు ఏదన్నా ఇవ్వు, నువ్వు సార్, యాక్సెప్ట్ సార్, మా అనుకున్నంత పద్ధతి ఈజీ ఉండదు. పార్లమెంటే అంటే లేదు. అప్పుడప్పుడు స్పీకర్ మన సిగ్నల్స్ కూడా కాల్ చేసి స్పీకర్ ఒకరు వేసి వస్తుంది. అన్న, అన్న, ఒకరు స్పీకర్ పోవాలంటే. స్పీకర్ ఆయన ఒక సీనియర్ నాయకుడు అవును. పార్టీకి వాళ్ళ కాబట్టి తండ్రి 40 ఏళ్ళు ఆ, క్యాబినెట్ ఆ నిబద్ధత మినిస్టర్ ఉండాలి. కరెక్టే రవి గారు. సబ్జెక్ట్ ఏదైనా కానీ ముందు రవి మనకు గారు, సంస్కారం శత్రువులు కూడా- ఎక్కడ ఉంది? శత్రువులు కూడా మన పలకరించాలి. సంస్కారం ఆ, ఎక్కడ yes, ఉంది అది- అంటున్నా? అది- రవి గారు సంస్కారం ఇప్పుడు ఏంది? సార్ రామ్ భూపాల్ గారు చెప్పినందుకు చెప్తున్నా. 2014లో కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఏమన్నాడు? ఒక శపథం చేసిపోయిండు. నేను ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తా, లేకుంటే నేను రాను, వస్తే నన్ను చెప్పులు తీసుకొని రాళ్ళని తీసుకొని కొట్టమని ప్రకటన ఇచ్చిపోయిండు. పోయి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం తీసుకొని రాలేదా? అట్లా మస్తాన్ చెప్పింది తొలి ముఖ్యమంత్రి అరే, పార్లమెంట్లో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి తలకాడు. మాట తప్పితే కథ నరుక్కుంటాడు. బిల్ పాస్ అయినాడు, బిల్ పాస్ అయినాడు. ఒక్క నిమిషం రాండి. బిల్ పాస్ అయిన పార్లమెంట్లో ఉన్నాడు. నీ ముఖ్యమంత్రి అది డిసైడ్ అయినాక పార్లమెంట్ ఉండాలి. అరే లెవెల్ తీసుకొచ్చిండండి. ఒక్క వాడితో కూడా ఉండాలి, పరగతి ఉండాలి. ఎట్లుంటది? ఒకటి సార్, సార్, అవుతుంది. భూపాల్ గారు సార్ 32 పార్టీలతో లెటర్ తీసుకొచ్చి కేసీఆర్ గారు లెటర్ ఇచ్చిండ్రు. కాపన్నీ ఈ ఈక్వేషన్ కాదు. నీ సార్ బాధ్యత ఏంది? తెలంగాణ కేసీఆర్ లేకుండా వచ్చింది అదే ఒక ఎంపీ ప్రకటన కోసం అదే ఒకటి అవునండి. ఆ రోజు ఉన్నది పార్లమెంట్ లో ఇద్దరు ఎంపీలు. ఒకటే ఆ వ్యూహం ఏం ఒకటే చేయాలి? ఉంది, ఈయన లేడు. ఉన్నాడు బయట, ఏం చేయాలి మొత్తం తెలుసు ఆయనకు. కానీ ఇప్పుడు లేకపోవడం వల్ల మైనస్ అయింది కదా. ఏది మైనస్ కాదు. అడుగుతారు కదా ఈరోజు. సార్ 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 ఇగో, 2020 ఒక చెప్తే ఇంకోటి ఇగో, అయిపోయిన ముచ్చట రవి గారు, ఈ సబ్జెక్ట్ రవి గారు, ఈ సబ్జెక్ట్ వచ్చాడు. రవి గారు సినిమాలో హీరోనే కనిపిస్తాడు, బయట డైరెక్టర్ ఎంత కష్టపడతాడో తెలుసా? కనపడదు. అదే విధంగా సార్ కూడా బయట ఉండి ఏం చేయాలో చేసిండు. అవునా? ఆయన పార్లమెంట్ ఉండాలా? ఏం సమర్థన? అట్లా అనుకుంటే రవి ఇద్దరు గారు. ఇద్దరు పార్లమెంట్ లో గారు. ఇద్దరితో తెలంగాణ వస్తుందా? ఏం రవి చేయాలో గారు. చేసిండు. సినిమా అది సక్సెస్ అయితే నిబద్ధత. ఉండండి. సినిమా ఇక్కడ సక్సెస్ చేసిండు. చేసిండు కదా. ఒక పై ఒక అది కొత్తది కాదు. విద్యాసాగర్ ఒకటి సార్. పార్లమెంట్ లో పెడితే ఒకటి లేకుండా రాకపోవచ్చు. అక్కడ పార్లమెంట్ లో ఏమన్నది బీజేపీ, ఇస్తా అన్నది కాంగ్రెస్. ముగ్గురు ఆమె డోర్ పెట్టి డోర్ క్లోజ్ చేసి బిల్లు పాస్ చేసి బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మోడీ వర్గం వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా వీళ్ళు సైలెంట్ ఉన్నారు. బిల్లు పాస్ చేసి సుష్మా స్వరాజ్ గారు గట్టిగా ఫైట్ చేసి మోడీ లేడు వర్గం ఒక్కగారు మోడీకి ఇష్టం లేదు అంటుంది సారు. 2014 మోడీ లేడు. వాళ్ళకి ఇష్టం లేకుండే మెయిన్ టీము ఓకే. సుష్మా స్వరాజ్ చచ్చిపోయి స్వర్గం ఉంది. ఆమె ప్రామిస్ చేసి చిన్నమ్మ మీరు బలిదానాలు కాకండి, బాజాప్తా మేము ఇప్పిస్తాం అని అన్నది. ఆమె ఈమన్నది ఆమె, ఈమన్నది సోనియా గాంధీ. ఇచ్చేయని చెప్పింది ఎవరు? సుష్మా స్వరాజు. ఇచ్చింది మీరా కుమారు. అరే సంస్కారం ఉండాలి. ఒక లోక్సభ స్పీకరు తండ్రి 40 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వస్తే నువ్వు అపాయింట్మెంట్ సంస్కారం ఏంది? చెప్తా సార్ దాని సంస్కారం సంస్కారం ఇప్పుడు అది జరుగుతుంది కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటి అంటే ఏ రకంగా గెలుస్తావు చెప్పు. ఏ రకంగా వెళ్తారు చెప్పండి నాకు. ఇక్కడ మేము ఏ రకంగా గెలుస్తారు? తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఏం కావాలో అన్ని ఇచ్చినాం. ఆ తెలంగాణ ప్రజలు చెప్పండి చెప్పండి. మిషన్ కాకతీయ పెట్టి మిషన్ కాకతీయ పెట్టి ఆంధ్రప్రదేశ్ 12వ ప్లేస్ లో ఉన్న పాడిని తెలంగాణ రాష్ట్రం సింగిల్ మొదటి ప్లేస్ తీసుకుపోలేదా? ఎంత పంట పంతుంది సార్? సార్ చెప్పండి సార్, భూపాల్ సార్ ఎంత పంట ఎంత పంట ఆడుతుందంటే గతంలో ఏం పండేది, ఎందుకు పండిస్తలేరు, ఇప్పుడు వరి ఒకటే ఎందుకు పండుతున్నది, కారణం ఏంది దాన్ని చెప్పు. చెప్తాను సార్. అది కూడా చెప్పుకుందాం సార్. మీరు గెలిచే అంశాలు ఏంటి? ఏ అంశాలు మీకు మేము గెలిచే అంశాలు ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగినాం, సాధ్యమైనంత మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. కూలేశ్వరం చేసినాం. సార్ కృష్ణా